తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నే రైల్వే స్టేషన్ సమీపంలోని పెద్దమోరి వద్ద వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తయింది. ఈ పట్టాల పునరుద్ధరణ నిర్మాణ మరమ్మత్తు పనులను రైల్వే శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన కేవలం 36 గంటల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. నిర్మాణ పనులు తుది దశకు చేరుకోవడంతో రైల్వే అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. ఇవాళ ఉదయం నుంచి యథావిధిగా రైల్వే సేవలు కొనసాగుతున్నాయి. రైట్, భారీ వర్షాల వల్ల మహబూబాబాద్లోని ఒక చోట రైల్వే ట్రాక్ అయితే కొంత ధ్వంసమైంది. అయితే ఈ పనులను రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి తిరిగి రైలు రాకపోకలను యథాస్థానానికి తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి ఉపేందర్. విజయ్, రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పలు చోట్ల రోడ్లు అటు రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో అటు దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను కూడా రద్దు చేసి మరికొన్ని రైళ్లను అయితే ఇప్పటికే దారి మళ్లించి అయితే నడుపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక దెబ్బతిన్న ట్రాకులను సరిచేసే పనులు అయితే ఇటు రైల్వే సిబ్బంది కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కాజీపేట విజయవాడ జంక్షన్ లో వానలకు దెబ్బతిన్న ట్రాక్లను కూడా పునరుద్ధరించే పనులు అయితే యుద్ధ ప్రాతిపదికన కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక పూసలపూడిపల్లి మహబూబాబాద్ ట్రాక్ల మధ్య కూడా ఏదైతే అటు కోటపోయిన ట్రాకులను కూడా పునరుద్ధరణ పనులు అయితే కొనసాగుతున్నాయి. చెరువుల నుంచి నీటి ప్రవాహం వర్షాలు కురుస్తుండటంతో పనుల్లో కూడా జాప్యం అయితే జరుగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక నిన్న సాయంత్రానికి తాళ్లపల్లి పూసలపల్లి మహబూబాబాద్ మధ్య పునరుద్ధరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయని అటు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు కూడా వెల్లడిస్తున్నప్పటికీ ఇంటికెన్నే కేసముద్రం మధ్య ఉన్నటువంటి రైల్వే మార్గాల పనులు అయితే కొలిక్కి వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇక ఈ రోజు బుధవారం సాయంత్రానికి కానీ రైళ్ల రాకపోకలు పూర్తి స్థాయిలో పునరుద్ధరించే లక్ష్యంతో కూడా పనులు కూడా చేస్తున్నట్లు అటు అధికారులు చెప్తున్నప్పటికీ ఏదైతే వెంటనే ఇక్కడ సహాయక చర్యలు కూడా కొనసాగుతున్నాయని అయితే చెప్తున్నారు. ఇక ఏదైతే అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చిన భారీ వర్షానికి ఇటు ఏదైతే తాళ్ల పూసలపల్లి మహబూబాబాద్ ఇంటికన్నే కేసముద్రం మధ్య పట్టాల కింద మట్టి కంకర పూర్తిగా నీళ్లతో కొట్టుకుపోయాయి. దీంతో ప్రత్యేక మాన్యువల్ రైలుతో స్లీపర్లు, రెయిన్స్, బండరాళ్లు, కంకర్లను దక్షిణ మధ్య రైల్వే తరలించి అయితే యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టారు. ఇక పట్టాలు వేలాడుతున్న ప్రాంతంలోకి కింది భాగానికి బండరాళ్లను కంకర మొరంతో అయితే నింపుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వర్షం పడుతుండటం, నీటి ప్రవాహం వస్తుండటంతో పెద్ద పెద్ద బండరాళ్లతో అడ్డుకట్టలు వేస్తున్నామని చెప్పేసి అయితే ఇప్పటికే ఏదైతే ఈ రోజు ఉదయానికి ఒక లైన్ పునరుద్ధరించి రైళ్ల రాకపోకలను ప్రారంభిస్తామని అటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సాయంత్రానికి రెండో లైన్ కూడా అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో నడిపిస్తామని అయితే ఆయన చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే కాజీపేట విజయవాడ మార్గంలో ఇటు ఖమ్మం నుంచి వెళ్లాల్సినటువంటి రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. పెద్ద సంఖ్యలో రైళ్లను కూడా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆదివారం నుంచి మంగళవారం సాయంత్రం వరకు రద్దయిన రైళ్ల సంఖ్య 563 రైళ్లు కాగా 183 రైళ్లను కూడా ఇప్పటికే దారి మళ్లించి అయితే నడుపుతున్నారు. ఇక 3-4 తేదీల్లో పదుల సంఖ్యలో రైళ్లను కూడా దక్షిణ మధ్య రైల్వే పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే చెన్నై, అదే విధంగా తిరువనంతపురం వెళ్లాల్సినటువంటి రైళ్లు కావచ్చు, ఇటు ఏదైతే తిరుపతి వెళ్లాల్సినటువంటి పద్మావతి రైలు, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లు పూర్తిగా రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వర్ష ప్రభావం, అదే విధంగా వాతావరణ శాఖ మరో 24 గంటల వర్షం ఉన్న నేపథ్యంలోనే అధికారులు కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. మరొకసారి వరద వస్తే పరిస్థితి ఏంటి అనేది అయితే ఆ దిశగా కూడా రైల్వే అధికారులు అయితే ప్రత్యేకంగా కార్యాచరణ చేపట్టి రైల్వే సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన అయితే పనులు చేపట్టే విధంగా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్ అండర్ టన్నెల్ కింద మాత్రం అటు భారీ పైప్ లైన్లు, గోన్లు వేసి అటు నీటి ప్రవాహం కింది నుంచి వెళ్లే విధంగా కూడా చర్యలు అయితే తీసుకుంటున్నారు. పెద్ద కలవట్లు నిర్మాణం చేపడుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మరో 24 గంటలు కూడా అంటే ఒక ట్రాక్ ను మాత్రం పూర్తిగా ఈ రోజు సాయంత్రం లోపు అయితే పునరుద్ధరించి ఒక ట్రిప్ నైతే అంటే ఒక ట్రాక్ మాత్రం అంటే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు.
చెప్తున్నప్పటికీ పనులు మాత్రం సజావుగా సాగుతాయా లేదా అని చెప్పేసి కొంత మీమాంస కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే రైల్వే అంటే ఇప్పటికే బుక్ చేసుకున్న వారంతా కూడా ఏదైతే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా తిరిగి అమౌంట్ కూడా వాళ్ళ అకౌంట్ లో కూడా రిఫండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ ఖమ్మం జిల్లాలో దాదాపుగా పలు జిల్లాలకు సంబంధించిన వారు కూడా చిక్కుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ కూడా ప్రత్యేకంగా ఏదైతే వెహికల్స్ రోడ్డు మార్గాన్ని కూడా వారిని అయితే తరలించే ప్రయత్నం అయితే ఇటు రైల్వే సిబ్బంది కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు రేపు వెళ్లాల్సిన వారు మాత్రం ఏదైతే ముందుగా ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా మళ్ళీ డబ్బులు మాత్రం రిఫండ్ చేస్తూ వారందరికి కూడా ముందస్తుగా సమాచారం ఇస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఒక ట్రాక్ ను మాత్రం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అయితే రైల్వే సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మదిర, సత్తుపల్లి అంటే ఈ ఏరియాల నుంచి ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కూడా కొంత పూర్తిగా దెబ్బతింది. తాత్కాలికంగా మరమ్మతులు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం ప్రధాన రైల్వే స్టేషన్ లో కూడా అక్కడ అంటే నిలిచిపోయిన ట్రైన్లను అదే గూడ్స్ రైళ్లను కూడా ఈ రోజు సాయంత్రం వరకు అయితే అటు విజయవాడ వైపు మళ్లించడానికి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.